ఇది లైవ్ అప్డేట్స్ వీడియో. లైవ్లో మంచి డిస్కషన్ జరిగినాయి. సాటర్డే ఎపిసోడ్ వీడియో చేద్దామా, లైవ్ వీడియో చేద్దామా, రెండింటికి కన్ఫ్యూజన్లో ఉండిపోయా. ముందు చేసేస్తా, కుదిరితే నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సాటర్డే అప్డేట్స్ కోసం మాట్లాడుకుందాం. ఈ లోపల మీకు లీక్ అయిపోతాయి కాబట్టి అది వేరే విషయం. బట్ లైవ్లో మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు మాత్రం. ఈ ఎపిసోడ్లో ఎంత వస్తాయో తెలియదు, అందుకో చెప్తున్నా. స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. నాకైతే కళ్యాణ్ బాగా నచ్చాడు. క్లారిటీ గేమ్ మీద సూపర్ ఉంది. ఎంత బాగా వైల్డ్ కార్డ్స్ని డీకోడ్ చేశాడరా అనిపించింది. నేను ఎలా బయట నుంచి చూసినప్పుడు ఎలా అనిపించిందో అంత బాగా డీకోడ్ చేసుకున్నాడు. వీళ్ళు ఎలా వచ్చారు, ఎలాంటి టార్గెట్లు పెట్టుకున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరికి బ్రెయిన్ వాష్లు చేస్తున్నారు, అలా పట్టుకున్నాడు. వీడు నిబ్బా కాదురా, వీడు తోపు అన్న కనిపించిన సీన్స్ అనమాట. ఇవి చెప్తాను, మీకు కూడా అర్థమైంది ఎందుకు చెప్తున్నాను ఏంటి అని చెప్పి. సో ఇమాన్యుల్ వర్సెస్ బర్నీ అయ్యేటట్టు ఉంది. అవుతుంది, ఆల్రెడీ లైట్గా అయ్యింది. బట్ బర్నీ అని తెలిసిందేగా అలా చేశాడు, ఇమాన్యుల్ కూడా తెలిసిందేగా అలాగే గీశారు. ఇద్దరు సేఫ్ ప్లేయర్స్. సో మాట్లాడుకుందాం, లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫ్యూస్. ముందు మీరు వీడియో లైక్ చేసి చూడండి. ఖచ్చితంగా లైక్ బటన్ మీద ఫస్ట్ వెళ్ళిపోవాలి, చెయ్యి కుట్టారా అది. దాని తర్వాత సబ్స్క్రైబ్ బటన్ మీదకి వెళ్ళిపోవాలన్నమాట. కొత్తగా చూసేవాళ్ళు ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కొడితే మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయి. నేను పద్దాక చెప్పవసరం, వీడియో వచ్చిందని ఎక్కడ చెప్పవసరం, నోటిఫికేషన్లు కూడా వస్తాయి. ఎవరైనా మన మీద ఏదైనా దాడి చేస్తే చెప్తే నోటిఫికేషన్లు రాకుండా ఉండవు. సో బర్నీ అండ్ ఇమాన్యుల్, బర్నీ గారు వాక్ చేస్తున్నారు, ఇమాన్యుల్ చైర్లో కూర్చున్నాడు. ఏం జరిగిందని అప్పుడు మనకు తెలియదు అనమాట. సడన్గా అక్కడ డిస్కషన్ జరిగింది. ఇమాన్యుల్ చాలా రోజుల నుంచి పిలుస్తున్నాం కదన్నా, సో అలవాటు అయిపోయి పిలిచేశాను, ఈసారి నుంచి తనుజానే పిలుస్తా అని చెప్పి. సో మీ కూతురో ఏదైనా ఉంటాడు. తర్వాత మనకి క్లారిటీ వచ్చింది రెండు డిస్కషన్లో. బర్నీ, అరే నేను ఒక్కసారి అంటున్నాను, నువ్వు ఇలా అన్నాను, నువ్వు ఎన్నిసార్లు అన్నావు, నేను ఒక్కసారి అన్నాను నిన్ను, కానీ నువ్వు నన్ను ఎన్నిసార్లు అన్నావు, నేనేమైనా ఫీల్ అయ్యాను అని చెప్పి. ఒకసారి ఏమన్నాడు, వాళ్ళ అమ్మ గురించి అనుంటాడు ఆయన. ఇమాన్యుల్ అలవాటు కదన్నా, అలవాటు అయిపోయింది కదన్నా అని చెప్తుంటే, బర్నీ సరదాగా అన్నాను రా నేను అని చెప్పి బర్నీ గారు అంటూ ఉంటారు అనమాట. అలా అయితే ఓకే అన్న, నాకు ఎందుకో దెప్పు పొడుస్తున్నావు అని అనిపించింది అని, అంటే అమ్మ అని చెప్పి దెప్పు పొడుస్తున్నావు అనిపించింది అనగానే, సో నేను అలా ఏం చేయలేదురా, దెప్పు పొడుస్తున్నా ఏమీ చేయలేదు, అలా ఎందుకు నేను చేస్తాను చాచా అంటే, సరే అంటాడు అనమాట. నేను బాధ పెట్టాలని నాకు ఉండదు కదా ఇమాన్యుల్ అంటే, పర్లేదన్నా పర్లేదు అని అంటాడు. ఇమాన్యుల్ కూర్చొని ఉంటాడు, రీతు పవన్ అందరూ కూర్చొని ఉంటారు, బర్నీ అన్న నడుస్తూ ఉంటాడు. ఇది డిస్కషన్. సో ఏంటంటే బేసికల్గా హౌస్లో ఈ బంధాలు బంధుత్వాల మీద జరుగుతుంది కాబట్టి ఇలా పిలుచుకోవటం వల్లే అవుతుందేమో, ఇలా పిలుచుకున్న దానికన్నా పక్కన వాళ్ళు ఎక్కిరించడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పి తనుజ గారు చెప్తారు కదా. ఇమాన్యుల్ వీళ్ళందరూ అంటం వల్ల కొంచెం పెద్దదైపోయింది, అది దానివల్ల జరుగుతున్నారు కదా. సో దాన్ని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు, డ్యామేజ్ కంట్రోల్ దాని మీద ఉన్నారు. నెక్స్ట్ బర్నీ అన్న మళ్ళీ ఇమాన్యుల్ దగ్గర కూర్చుంటాం అక్కడ, కాసేపు వాక్ చేసి వచ్చి కూర్చొని, సో ఇలా రారా ఒక్క నిమిషం మాట్లాడాలంటే ఇమాన్యుల్ రాడు. లేదన్నా పర్లేదన్నా ఫ్లోలో వచ్చింది వదిలే అంటాడు. కొంచెం ఎజిటేషన్ చూపిస్తాడు, ఇంత ముందులాగా వెళ్ళిపోడు అనమాట. నాకు అది నచ్చింది. ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవాలి, తేల్చుకోవాలి. ఈ పెట్టుకుందాం అంటే పోరాటమే, యుద్ధమే. మరి అరే నేను ఎప్పుడైనా నిన్ను అన్నానారా అంటే ఇమాన్యుల్, నేను నోరు జారా అన్నా, నాదే తప్పు అని మాట్లాడతాను అనమాట. అక్కడ తనుజ వచ్చి అప్పుడే కూర్చుంది, ఏమైంది అనిద్ది. అనగానే ఎవరు మాట్లాడరు, రీతు ఏమో అని అంటది. తర్వాత మొత్తం కూర్చోబెట్టి చెప్పింది. నెక్స్ట్ బర్నీ అన్న తిరిగి నెమ్మదిగా మాట్లాడతాడు. డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళిద్దరు తెగ ఫీల్ అయిపోతున్నారు. 2 రోజుల నుంచి ఇదే డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే తనుజ దివ్య ఉన్నారో ఫీల్ అవుతున్నారు, ముఖ్యంగా తనుజ. సో ఏమంటుందంటే ఓవర్గా రియాక్ట్ అవుతుంది. మనం అన్నదానికన్నా బయట వాళ్ళు అన్నదే ఎక్కువ అవుతుంది, అందుకోసమని చెప్పి చెప్తున్నానని చెప్తారనమాట. ఇమాన్యుల్ ఏదేదన్నా నాతో ఎప్పుడు మాట్లాడినా మీ అమ్మాయి అని అంటాం కదా, నేను ఎప్పుడు మాట్లాడినా అలా అలవాటు అయిపోయింది, నేనే ఎక్కువ మాట్లాడాను, సో నేను తీసుకుంటాను, తప్పు కరెక్ట్ చేసుకుంటానంటే, ఆయనేమో నువ్వు మొన్న చెప్పావు నిన్న కూడా నీ కూతురు అని చెప్పి అంటే నేను అప్పుడు కూడా చెప్పాను కదా అంటే, అవునన్నా చెప్పావాలి అని అనుకుంటూ ఉంటారు. సో అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే బర్నీ గారు చెప్తారు, దేని గురించి టాపిక్ తీసుకున్నా ఈ రకంగా వెళ్ళిపోతుంది, మిగిలిన వాళ్ళ గురించి మాత్రం మాట్లాడలేదు, పద్దాక మన గురించే చెప్తున్నారు, సో మనదే ఎక్కువ హైలైట్ అవుతుంది అన్న విధంగా మాట్లాడుకుంటున్నారు అని చెప్తే, ఇమాన్యుల్ నువ్వు చెప్పావన్నా అనొద్దు అని చెప్పి నేనే మర్చిపోయా, నాదే తప్పు అని చెప్పి ఇంకా నెమ్మదిగా అలా చెప్తుంటాడు. బర్నీ సరేరా నేనేమీ అనలేదురా, వాళ్ళిద్దరూ ఎఫెక్ట్ అవుతున్నారు అందుకోసమే అన్నాను అని చెప్తుంటే, సరే అన్న తెలుసు కదా నాది తప్పు విషయాలు అంటారు. అయిపోయింది. అయినా బర్నీ అన్నకి అర్థమవుతుంది ఏంటంటే ఇమాన్యుల్ సాటిస్ఫాక్షన్గా లేడు, అలిగాడు అని చెప్పి. ఎలా కూడా అనుకోవచ్చు, ఒకటి ఫ్రెండ్ కాబట్టి, ఇమాన్యుల్ క్లోజ్ కాబట్టి ఒక మాట అంటాడు తర్వాత డిస్కషన్లో, 16 మంది అర్థం చేసుకోవాలి నన్ను అర్థం చేసుకుంటాను నువ్వు అని చెప్పి, దాని గురించే నన్ను ఉండాలి, లేదా ఎందుకు ఇప్పుడు ఇంత పౌరాస్త్రం ఉన్న దగ్గర ఇంత మనం ఎందుకు కిచిడి పెట్టుకోవటం, ఈ టైంలో గొడవ పెట్టుకోవటం అని చెప్పి అనుకుని ఉండాలి. సో రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు, ఏదనుకున్నా తప్పలేదు. నెక్స్ట్ రీతు తనుజ పవన్ ముగ్గురు వంటగదిలో కూర్చుంటే, అప్పుడు రీతు ఎక్స్ప్లెయిన్ చేసింది తనుజకి, ఆయన వాకింగ్ చేస్తున్నారా, ఈయనేమో బీన్ బ్యాగ్లో కూర్చున్నాడు, నువ్వేమో గ్రీన్ బ్యాంగిల్స్ ఏదో వేసుకొని వెళ్తున్నావు, వెళ్ళంగానే నువ్వు వెళ్ళేపాటికి ఏమంటాడంటే, నువ్వు వచ్చేపాటికి సాయి ఏమో అగ్గిస్తుందేమో, ఏంటి భయ నీకు అగ్గిస్తుందేమో అనుకున్నాను అనగానే ఆయన ఏమన్నాడు, ఏంటో మీ అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నాడు అని, బర్నీ గారు అమ్మాయి అన్నట్టు అన్నాడని. అయితే బర్నీ గారు ఏమన్నారు అంటే వెంటనే, మీ అమ్మని నువ్వు అర్థం చేసుకున్నట్టు మేము కూడా అర్థం చేసుకోలేకపోతున్నావులే అనగా తనుజ చిక్కని చూసిద్ది అన్నమాట, షాక్ అయ్యి.
అవునరా అన్నాడు ఆయన అని చెప్పి, అంటే సర్కాస్టిక్గానే అన్నాడు అనమాట. సో మనకు అర్థమైంది. సో ఈయన వాళ్ళ అమ్మాయిని అన్నాడు, మీ భరణి మీ అమ్మాయి గారు మీ అమ్మాయి అని చెప్పి అన్నాడు. సో మీ అమ్మ అని చెప్పి అన్నారు. సో బాండ్స్ అలా హైలైట్ అవుతున్నాయి అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ఈయన మామూలుగా కామెడీగా అంటాడు కాబట్టి కామెడీగా అన్నట్టు, భరణి గారు కొంచెం ఎప్పుడు రియాక్ట్ అవ్వని విధంగా రియాక్ట్ అయ్యారు కాబట్టి సర్కాస్టిక్గా అన్నట్టు దిప్పుబుడిచినట్టు ఆయన అన్నాడు. ఎందుకంటే మొన్న ఆల్రెడీ చెప్పాడు కాబట్టి ఇంక అనొద్దు అని చెప్పి మళ్ళీ అన్నదానికి రియాక్ట్ అయ్యి అన్నారు. ఈయన మళ్ళీ ఎందుకు అనాల్సి వచ్చింది, అలవాటు అయిపోయింది కదా, వీళ్ళకి అలా ఎక్కించుకుని మాట్లాడితే అలవాటు అయిపోయింది కదా, అలవాటు అయిపోయింది. సో అందుకోసం చెప్పి ఇంక కంట్రోల్ చేసుకోవాలి. తనుజ షాక్ అయితే ఈ ఘాట్ సర్కాస్టిక్గా అనిపించింది వాడికి అనిపించింది. సరే ఓకే మళ్ళీ నేను ఇంకా అన్నాడు. సో ఇంకా వాళ్ళిద్దరు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు, సారీ చెప్పారు, అదిలా జరిగిందని చెప్పి చెప్తా ఉంటుంది. ఓహో అనుకుని ఉంటుంది. దాని తర్వాత బర్నీ అండ్ ఇమాన్యుల్ అన్న ఒక సైడ్ నుంచొని మళ్ళీ మాట్లాడుకుని బర్నీ అన్న ఒక్క పర్సెంట్ కూడా కోపం లేదురా మీ అమ్మ మీద నాకు, సరేనా, ఏదైనా సరే నేను గేమ్ కింద తీసుకుంటా, కానీ నువ్వు పర్సనల్గా ఇష్టం, నాకు నువ్వంటే పర్సనల్గా ఇష్టం. సంజన గారి మీద నాకు ఏ మీద లేదు, నీ మీద అస్సలు లేదు. తనుజ నాన్న మనం అనుకున్నది ఇంతవరకు స్ప్రెడ్ చేసిందంటే ఎక్కువ మిగతా వాళ్ళు అంటాం వల్లే అని ఫీల్ అవుతుంది, అది సంగతి. సో ఎవరికి లేవు ఇక్కడ బాండ్స్, అందరికీ ఉన్నాయి కదా బాండ్స్, కానీ మందే ఎందుకు అది చేస్తున్నారు అని చెప్పి. సో వీళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తుంది, ఇంకా బర్నీ సార్ అని పిలుస్తుంది అని. సో అందుకనే అమ్మాయి ఒకసారి బర్నీ సార్ అని ఒకసారి నాన్న అని అలాగా. దివ్య ఏమో 2 రోజులుగా హౌస్ నుంచి వెళ్ళిపోతానన్న బాధలో ఉంది. అప్పటికి నేను ఒకరోజు దూరం పెట్టాను, దూరం పెడితే కంప్లీట్గా ఇచ్చేసింది అని చెప్పి. ఈయన ఎందుకు దూరం పెడతారు, క్లారిటీ లేదు, మరి వాళ్ళు చెప్పడం ఎఫెక్ట్ అయ్యిందో ఏదో మొత్తానికి. సో ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమవుతుంది అంటే బయట ఉన్న వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అదేంద్రా బంధాలు పెట్టుకోవద్దని మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఏదో మాట్లాడుకోవచ్చు కదా అన్న భావన మనకే వస్తుంది. అక్కడ గేమ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఏం చేసుకున్నా పర్లా, ఏం చేసినా సరే దానికి ఒక రీజనింగ్ ఉండాలి, వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి. ఈవెన్ పవన్ రీతి ఏం చేసినా కూడా వాళ్ళకి ఒక రీజనింగ్ ఒక క్లారిటీ ఉంటే చాలు. అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు లేదని సెకండరీ, బట్ వాళ్ళకు స్టాండ్ మీద నుంచోవాలి. మేము ఫ్రెండ్స్ నుంచోండి, పక్కన చెడదీస్తాను అనుకో, లేదు మేము ఫ్రెండ్స్ అంతే. లాస్ట్ ఇయర్ అమ్మాయి నుంచి చూసారా విష్ణుప్రియ చివరిదాకా వాళ్ళ నాన్న వచ్చి చెప్పినా కూడా అంతే. అట్లీస్ట్ విష్ణుప్రియాని అర్థం చేసుకున్న వాళ్ళైనా వాళ్ళు బలంగా నుంచోగలరు బయట, మా అమ్మాయి జెన్యూన్ అని చెప్పి. మనం అక్కడ అటు ఇటు వేస్తాం అనుకో, నెగిటివ్గా చెప్పే వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళకి ఏం చాయిస్ దొరుకుతున్నట్టు. మీరు నమ్మింది వాళ్ళు నమ్ముతారు, మీరే నమ్మకుండా అటు ఇటు అడిగిలేస్తుంటే మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఎలా నమ్ముతారు బయట మిమ్మల్ని డిఫెండ్ చేయాలంటే. మీకు క్లారిటీ ఉండాలి, బాండ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎంతవరకు మెయింటైన్ చేయాలి, గేమ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఎంతవరకు కాపాడుకోవాలి, గేమ్లో దాన్ని తీసుకురాకుండా ఎలా ఉంచాలి అని చెప్పి. అది ఉంచి దాని క్లారిటీ కనుక మీరు ఆడియన్స్కి ఇవ్వగలిగితే, మీ ఫ్యాన్స్కి ఇవ్వగలిగితే వాళ్ళు చూసుకుంటారు మిగతా పని. మీరే తడబడ్డారనుకోండి, భరతనాట్యం చేశారనుకోండి, పౌర్ణమిలో చార్మి చేసినట్టు, ఇంకంతే షేక్ అవుతుంది బయట కూడా, ఇంక మీరు గేమ్ పోతుంది, ఇంకెవరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు మీకు. సింపుల్ లాజిక్ బాండ్స్ విషయంలో. సో ఒకరోజు కట్ చేశాను, ఒకటి చెప్తే ఇమాన్యుల్ నువ్వు కానీ ఈ హౌస్లో నన్ను అర్థం చేసుకోలేదంటే ఈ హౌస్లో 16 మంది నన్ను అర్థం చేసుకోరు, సింపుల్. ఇమాన్యుల్ కూడా ఫస్ట్లో మాట చెప్తాడు బర్నీ గారికి, అన్న నీకు నేను నుంచుంటా అన్న, ఏది వచ్చినా సరే హౌస్లో ఏదైనా సరే నేనుంటాను అన్న విధంగా చెప్తా ఉంటాడు. నేను మొత్తం అన్ని తిరిగి బ్లాక్స్ అయిపోయిన తర్వాత, అన్ని రోడ్లు క్లోజ్ అయిపోయిన తర్వాతే అప్పుడు నీ దగ్గరికి వస్తాను, ఇమాన్యుల్ చూడు ఒకసారి నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పి. నేను ఇంకా అలా ఎవరి దగ్గరికి వెళ్ళను అన్నారు. కానీ లేదు, మొన్న కూడా రీతు దగ్గరికి పవన్ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి చెప్పండి అని అన్నాడు ఆయన, ఓన్లీ ఇమాన్యులే కాదు. నెక్స్ట్ ఇమాన్యుల్ నేను చెప్పిన అన్నం లేదని కాదు, నేను ఒక ఆ ఫీల్డ్లో ఉన్నాను తప్ప ఏమీ లేదన్నా అని చెప్తే బర్నీ గారు సరే అనుకుంటారు. నువ్వు కూడా నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఎలా ఇమాన్యుల్ అని అంటూ ఉంటాడు. ఇమాన్యుల్ అసలు పట్టుకోనన్నా, నేను టెన్షన్ తీసుకోకు, ఏం పెట్టుకోలేదు, మిస్అండర్స్టాండింగ్ ఏం పెట్టుకోలేదు, అసలు టెన్షన్ తీసుకోకు, చెప్పినా కదన్నా పుసుక్కుని వచ్చేసింది, ఆ ఫీల్ వచ్చింది తప్పితే ఇంకేమీ లేదు అంటాడు. ఇమాన్యుల్ వర్సెస్ బర్నీ జరిగిద్దని చాలామంది గట్టిగా నమ్మారు, నేను నమ్మలా, అది అవ్వదని చెప్పా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మామూలుగానే మాట్లాడు, ఫస్ట్ టైం కొద్దిగా తీసుకొని మాట్లాడు, కానీ ఇక్కడ మళ్ళీ కూల్గానే మాట్లాడాడు. ఎంత కూల్గా మాట్లాడి వెళ్ళి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్తాడు. ఇక్కడ మనం చూపించింది ఇంకో పాయింట్ చెప్తాడు, అదేంటంటే ఒకవేళ ఇమాన్యుల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అందరూ ఆపోజిట్గా నుంచుంటే నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడిగాడంట. అది చెప్తారు వెంటనే మమ్మీ పవరస్త్ర ఉంది అని చెప్పి ఆయన అన్నాడని చెప్పి. ఇందాక నేను 50% నమ్మచ్చు, 50% గేమ్ అని చెప్పి అన్నది దీనికోసమే. మరి ఆయన అన్నది మనం చూపిరా, మేబీ ఎపిసోడ్లో చూపిస్తారేమో. అరే ఈయనేంట్రా 12 వారంకి లంకేస్తాడు, డైరెక్ట్గా 11-12 వారానికి లంకేస్తాడని చెప్పి ఈవిడ అనుకుంటున్నారు సంజన గారు. అంటే ఆయన అప్పటి వరకు వస్తాడు, అక్కడ పవరస్త్ర యూజ్ చేసుకుని వెళ్ళొచ్చేమో అని చెప్పి. అన్ని రోజులు అంత పవర్లు ఉంటాయా ఏంటో, ఒక యుద్ధంలా ఉంది. ఎవరో ఏదో చెప్పారబ్బా, ఇదేంది బిగ్ బాసా పవర్ రేంజర్సా అని చెప్పి మనకు తెలుసు ఒక మెసేజ్ చేశారు. ఏంది పవర్లు ఏంది, స్టోన్లు ఏంది, అస్త్రాలు ఏంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ అంతే. తనుజ రీతు పవనాలు కూర్చుంటారు. సో తనుజ అంటది అనమాట, అదే స్లాబ్ మీద కూర్చొని, కిచెన్ స్లాబ్ మీద కూర్చొని రాత్రి ఏడ్చారు కదా రాత్రి ఐషా కోసం. రీతు అరే ఐ ఫెల్ట్ బ్యాడ్ రా, యాంగ్జైటీ చూసి నాకైతే భయం వేసేసింది, నాకు ఎలా ఓదార్చాలో కూడా తెలియదు, మామూలుగా ఎలా ఓదార్చాలో తెలియదు, సో ఇప్పుడు ఎలా ఓదార్చాలో నాకేం అర్థం కాలేదు, అక్కడ ఉండిపోయాను అనగానే పవన్ అంటాడు, ఏమీ రీజన్ లేకుండా ఏడిస్తే అందరూ ఓదారుస్తున్నారు,
నిజంగా ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళ దగ్గర మాత్రం ఎవరో రావటం లేదు. అంటే ఐషా ఏమి రీతలు లేకుండా ఏడుస్తుంది, అందరూ ఓదార్స్తారు. ఆయన కూడా ఏడుస్తున్నాడంట, కంటికి కనిపించిన కన్నీళ్ళు అయ్యి. ఆయన దగ్గర మాత్రం ఎవరు ఓదార్పు అతను రావట్లేదంట. ఏం కావాలన్నా నీకు శంకర్దాద ఎంబీబీఎస్లో చిరంజీవి గారు ఇచ్చిన హక్కు కావాలా నీ బాధలు తీర్చడానికి? తనుజ అంటది, నా నామినేషన్ అదే కదా ఎమోషనల్ అవుతా అని చెప్పి అని చెప్పాను నేను. తనుజ గారు కనుక నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో 1-on-1 పడితే ఐషాని నామినేట్ చేయడానికి ఎన్ని పాయింట్లు ఉన్నాయంటే అన్ని పాయింట్లు ఉన్నాయి. అసలు కొడితే ఇంక తిరిగిలేని స్థితిలో ఉన్న పాయింట్లు ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. మరి ఎలా వాడతారో ఎలా వాడుకుంటారో తెలియదు, కానీ సూపర్ ఛాన్స్ తన గేమ్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి, తన ఒక ఎలివేషన్ పట్టడానికి. ఆవిడ ఏవైతే పాయింట్లు చెప్పారో అన్ని పాయింట్లు ఆవిడ కాంట్రడిక్ట్ చేసింది, అన్ని కాంట్రడిక్ట్ చేసింది. మనకు మొత్తం తెలుసు, కానీ వాళ్ళకి హౌస్లో ఉన్న సగమేనే తెలుసు. ఆ సగంలో బాగా తెలిసింది కళ్యాణ్కి బాగా తెలుసు. ఈవిడ ఒక ఎమోషనల్ పాయింట్ పట్టుకుంది, ఆయనకి చాలా పాయింట్లు పట్టుకున్నాడు. వస్తుంది ఇటు తోపురాని పెట్టింది, నిబ్బాగా తోపురాని పెట్టింది దానికోసమే. నిబ్బాని ఓడి యూజ్ చేయడానికి ఒకసారి యూజ్ చేస్తా కళ్యాణ్కి ఈ టచింగ్ల విషయంలో, అందుకోసం అని చెప్పి నిబ్బా కాదని మళ్ళీ వాడాల్సి వచ్చింది. తనుజ దివ్యాన్ని చూడరా పాపం అని చెప్తే దివ్య ఎక్కడో ఒక చోట కూర్చుందంట, చూడరా పాపం. ఆయనేమో అక్కడ ఎక్కడో కూర్చొని ఉన్నాడు, దివ్య ఏమో పాపం చూడు అక్కడే చూస్తుంది, తన్నే చూస్తుందని చెప్పి. భరణి గారు ఎక్కడ కూర్చున్నారంటే దివ్య ఏమో అలా చూస్తుందంట, ఒక్కరితే కూర్చుందంట. పాపం ఆ పిల్ల వచ్చిన దగ్గర నుంచి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయిందిరా అని చెప్పి తనుజ చెప్తుంది. ఏంది ఒక ఎమోషనల్ పర్సన్ ఇంకొక ఎమోషనల్ పర్సన్ని ఎమోషనల్ అయిపోయిందని చెప్తారు. ఇక్కడ రీతుపవన్ లేకపోతే మీ పరిస్థితి అలాగే ఉండేది. మీ అదృష్టం కొద్దీ రీతుపవన్ ఉన్నారు. ఈ రీతుపవనాలు కనుక లేకపోయింటే దివ్యతో పాటు మీరు ఇంకో సైడ్ కూర్చునే వాళ్ళేమో. ఎనీవే దివ్య తప్పి అందరికీ కొంచెం కనెక్ట్ అయ్యి ఉండాల్సింది, బట్ ఇంకేం చేయలేం. నెక్స్ట్ పవన్ రండి అంటే తనుజ యాడికే స్లాంగ్లు అంటది అనమాట. అనగానే వర్కౌట్ అనగానే ఇక్కడ ఆవిడ చీర కట్టింది, ఇక్కడే అయిపోద్ది వర్కౌట్ అంతా. నాకు తెలిసి మాధురి గారి కోసం అంటే చీర కట్టింది ఇక్కడే అయిపోయింది వర్కౌట్ అంతా అని చెప్తుంటే, నెక్స్ట్ ఎంత నోటిదోలు ఉందంటే రీతుకి అంత నోటిదోలు ఉంది బ్రో. ఆవిడ మాధురి గారు చీర కట్టుకొని అలా కిచెన్లో ఆయన ముందు నుంచి వెళ్తా ఉంటే ఆవిడ చూసి సోకులాడి స్వప్న సుందరి మడత పెట్టి మా పటేల మల్ల పందిరి అని పాడుతుంది. ఆవిడ మరి పట్టించుకుందో పట్టించుకోలేదో కానీ ఆవిడ చూసి పాడుతుంది. ఆవిడ తిరిగి గొంతు పట్టుకుంటే రీతు ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడటానికి మేము సిద్ధం అన్న విధంగా ఉండేది. మరి ఆవిడ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారు. ఆవిడ చూసి లెటర్గా పడింది, నేను ఇంట్రా ఇంత నోటిదోలా అని చెప్పి. నెక్స్ట్ సాయి అండ్ ఐష్ ఏదో మాట్లాడుకుంటారు, గౌరవ్కి ఏదైనా గైడెన్స్ కావాలంటే నిఖిల్ని అడుగుతాడంట అనేదో. దాని తర్వాత భరణి అండ్ దివ్య మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. భరణి ఏమంటాడంటే, భరణి గారు ఏమంటాడంటే మాధురి గారితో మాట్లాడచ్చు కదా దివ్య అని అడుగుతాడు. దివ్య దేని గురించి, ఎందుకు అంటే పవర్ గురించి. ఆవిడ దగ్గర ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ ఉంది కదా, దాని గురించి. భరణి గారు అంటే సేవ్ చేయడానికి ఏదైనా అవకాశం ఉంటే సేవ్ చేసిద్దేమో అని అడుగుతాడు అనమాట. దివ్య అరే ఆవిడ క్యాలిక్యులేషన్స్ ఆవిడకు ఉంటాయి కదా, ఎందుకు చేస్తారంటే ఇలా ఆలోచించి నేను అడగనా పోనీ, నేను అడగనొద్దంటే వద్దు అనిద్ది. సో భరణి గారికి ఉంది, ఎక్కడ ఉంది దివ్య వెళ్ళిపోయిద్ది అని చెప్పి దివ్యాకి ఉంది. సో అందుకోసం చెప్పి నిన్న నైట్ కూడా మాట్లాడి మాధురి గారితో మాట్లాడంటున్నాడు. దివ్య వెళ్ళిపోయిద్ది కానీ హౌస్లో నుంచి బయటికి ఈగో అన్నాను నేను, సెల్ఫ్ రెస్పెక్ట్. తన సెల్ఫ్ రెస్పెక్ట్ని మాత్రం చంపుకోదు. నేను రాసేస్తాను అది, నేను వెళ్ళిపోతా ప్రౌడ్గా హౌస్లో నుంచి వెళ్ళిపోతా, కానీ ఇప్పుడు వెళ్ళి ఆవిడ నేను బతిని అడుకోను అంటిల్ అన్లెస్ ఇంక ఈ భరణి గారు ఇంకా ఆవిడని పుష్ చేసి ఇచ్చేస్తే ఆవిడ ఇంకా ఉండాలి హౌస్లో అని చెప్పి వెళ్ళి ఇచ్చేయాలి తప్పితే, అదర్వైజ్ ఆ అమ్మాయికి ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్కి ఆ అమ్మాయి వాకౌట్ ఎలా వెళ్ళిపోతుంది అంతే. చూద్దాం ఈ వారం ఏం ట్విస్ట్ వస్తుందో. నాకు ఒకళ్ళు అనిపిస్తుంది ఇందాక ఈ డిస్కషన్ మొత్తం చూసిన తర్వాత అని చెప్తాను మీకు. నెక్స్ట్ ఐషా వర్సెస్ కళ్యాణ్. సో అక్కడ ఏం జరిగింది తెలియదు, తర్వాత తెలిసింది ఏం జరిగింది ఎగ్జాక్ట్గా ఏమందని. బట్ డిస్కషన్ ఏంటంటే కళ్యాణ్ నేను చెప్తాను అనగానే ఐషా నాకెందుకు ఇదంతా చెప్తున్నావు, ఏదో చెప్తూ ఉంటాడు. నాకెందుకు ఇదంతా చెప్తున్నావు, నువ్వేమైనా చెయ్యి, నాకెందుకు ఆ టాపిక్, నాకొద్దు, నాకు అసలు ఒళ్ళంతా ఏదో అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టింది. అంటే సాయి ఐషా ఏమంటుందంటే ఎవరి బ్యాటరీస్ వాళ్ళు చేంజ్ చేసుకోవాలంటుంది అని. సో ఈయన వేరే వాళ్ళకి వెళ్ళిపోయేదో చేశాడు. సో ఐషా అంటుంది నేను ఇదే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇలానే జరుగుతుంది ఇక్కడ, ఇవే ఎగ్జాంపుల్స్ చెప్తున్నా నేను, మీరందరూ ఇలానే చేస్తున్నారంటే కళ్యాణ్ అంటాడు మాట్లాడడం ఇష్టం లేనప్పుడు, వినటం ఇష్టం లేనప్పుడు మొదలు పెట్టకూడదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వెందుకు ఐరన్ మ్యాన్, వాషింగ్ మ్యాన్, లాండ్రీ మ్యాన్ అని అనిందంట. సో ఎందుకనింది అంటే ఇది కూడా చెప్పేస్తాను తర్వాత వస్తుంది స్క్రీన్ ప్లేలో. బట్ ఏంటి అంటే రీతు క్లోత్స్ ఐరనింగ్ చేయడానికి తీసుకెళ్తానంట. సో దానికి ఆవిడకి పాసింగ్ కామెంట్ చేసింది, కూర్చొని తర్వాత వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎందంట. మరి ఎందుకు చేస్తావు అంటే ఇక్కడ అడుగుతాడు అన్నమాట, మాట్లాడినప్పుడు ఎందుకు చేస్తావు, మొదలు పెట్టకూడదు కదా, ఇక్కడి నుంచి వెళ్తాను ఎందుకన్నా ఐషా చెప్తా, నేను చూసిందే చెప్తా, నా ఇష్టం అంటది. కళ్యాణ్ మరి దానికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వాలి కదా నీకు, ఎందుకు అని అంటే ఐషా నాకెందుకు ఎక్స్ప్లెనేషన్, నాకు వద్దు అంటది. కళ్యాణ్ మరి ఎందుకు అనాలి అలాంటప్పుడు అని అంటాడు. అనగానే
నీ అది నా బాధ్యత నీకు ఇవ్వటం, ఎందుకంటే నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదు కాబట్టి నేను నిన్ను కరెక్ట్ చేయాలి కాబట్టి అనగా సాయి ఆవిడ అనుకున్నది చెప్పలేదు, చూసింది చెప్పింది అంట. సాయి మధ్యలో డైలాగ్, ఇక్కడ కళ్యాణ్ ఒక డైలాగ్ వేస్తాడమ్మా, ఏమంటాడంటే చూసింది అనుకొని చెప్తుంది. అర్థమైందా? అనుకొని చెప్పడంగా చూసింది చెప్పిందంటే చూసిందే అనుకొని చెప్తుంది, వినండి అని చెప్తాడనమాట. దానికి ఐషా నువ్వు చేసిందని క్లారిటీ నీకుంది కదా కళ్యాణ్, నీకుంది కదా కళ్యాణ్, సరేనా సరిరా అని చెప్పి ఆవిడ వాయిస్లో ఆవిడ ఏదో చేస్తుంది అనమాట. మనం ఎవరు ఇక్కడ చెప్పడానికి, ఎందుకు అవసరమా, నువ్వు తోపురా సరేనా, మీ గ్యాంగ్ అంతా తోపు సరిదా అనుకుంటా ఆ వాయిస్ తీసుకొని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. సాయేమో ఫైర్ స్టోమ్ వాళ్ళందరూ కొట్టుకొని చస్తున్నాం ఇక్కడ, మీరు మాత్రం యూనిటీగానే ఉన్నారు, మీ యూనిటీ చూసి మేము అనుకుంటున్నాం అనగానే కళ్యాణ్ మీకు ఇలా కాదబ్బా, మీకు టాస్క్ వచ్చినప్పుడు అర్థమైద్ది మ్యాటర్ ఏంటి అనగానే మళ్ళీ ఐషా ఇది బిగ్ బాస్ హౌస్ అంటే మీకేది టాస్క్ మాత్రమే అని చెప్పి మళ్ళీ ఎందుకురా ఇది ప్రాబ్లం నాకు అని చెప్పి అక్కడి నుంచి లేచి అసలు అక్కడ కాన్వర్సేషన్ అవుతుంది, దాన్ని సరిగ్గా ఫినిష్ చేయదు, మాట్లాడదు, ఏమి చేయకుండా నాకెందుకు ఇది ప్రాబ్లం అని చెప్పి కళ్యాణ్ ఇంకేది చెప్పొద్దు లేచి వెళ్ళిపోద్ది. ఏంది నాకు అంత పొగరని అసలు అర్థం కాల. మనం చెప్పిందే నిజమా, మనం పాస్ చేసిందే కామెంటా, మనకి తెలిసినవే గేమా, పక్కనోడేంటి 5 వారాల నుంచి సర్వైవ్ అయిన వాళ్ళు ఎవరు, 5 వారాల నుంచి ఆడుకుంది ఎవరు, 5 వారాల నుంచి దెబ్బలు తగిలించుకుంది ఎవరు, ఎందుకు అంత అన్నది నాకు అర్థం కాల. ఇంకా నాకు తెలిసి మొత్తం వీళ్ళందరూ తూచిగాళ్ళే, నేనే తోపు అన్నట్టు బిహేవ్ చేస్తున్నా ఆవిడ. సరే ఒకళ్ళిద్దరు రాంగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో బిహేవ్ చేస్తే ఓకే, అందరితో ఉన్నదేనా, నేను చెప్తే ఎక్కువ చెప్తాను తర్వాత మాట్లాడతా అని వెళ్ళిపోతుంది. ఎడ్యుకేట్ చేస్తున్నాం, ఆల్రెడీ నాకు దెబ్బ తగిలింది అయినా సరే ఎందుకో అని చెప్పి లేచి వెళ్ళిపోతుంది. సాయి ఇటు సైడ్ నేను వాషింగ్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు ఒక మనిషి మరి మీరు ఎందుకు పాసింగ్ కామెంట్ చేయాలా నాకు అర్థం కాదు. కామెంట్ ఎందుకు చేయాలా, వదిలేచ్చు కదా, ఆడు చేసుకుంటున్నాడు, జనాలు చూసుకుంటారు, బయటికి పంపించేస్తాం కదా. సో కళ్యాణ్ ఇంకలా అక్కడ ఉండిపోతాడు, అక్కడ ఆ బయట రెడ్డి సోఫాలు ఉంటాయి కదా, ఇంకలా కూర్చుని ఉండిపోతాడు కాసేపు. దాని తర్వాత ఇమాన్యుల్ సంజన మాట్లాడుకుంటారు, కళ్యాణ్ కూడా అక్కడే ఉంటాడు. నిఖిల్ని చూస్తుంటే నీలాగే ఉన్నాడు, మమ్మీ సంజన గారిలా ఉన్నాడంట, మమ్మీ అంటే నీలాగే ఉన్నాడు, కామ్ కంపోజర్. మరి సంజన గారిని అన్నాడు లేదంటే కళ్యాణ్ అన్నాడు, సంజన అని ఉంటాడు, సంజన గారిని అని ఉంటాడు. నెక్స్ట్ సంజన గారు మాధురి గారు అందరు తింటున్నారు ఆ ఫుడ్. సో ఆవిడకి తినాలనుంది, చాక్లెట్ ఏదో తినాలనుంది, ఐస్ క్రీమ్ ఏదో తినాలనుంది, క్రేవింగ్స్ తప్పదు, తినాలనుంటుంది, వెళ్ళి తీసుకోవచ్చు కదా, తీసుకోరు ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ బోర్డు పడింది కదా. సో మాధురి గారిని అడుగుతున్నారు, నువ్వు తీసివ్వు అయ్యి అని చెప్పి. సరే నీకు చాక్లెట్లు కప్పులు వేసేస్తానంటే కప్పులు కాదు మామూలుగా నవ్వే నాకు స్పూన్తో పెట్టేసి అంటారు. కప్పులు వేసేస్తే ఎక్కడ తింటాం అంటే నాకు అదంతా తెలియదు, కప్పులు ఇప్పుడు పెడితే ఏంటి, నేను దొంగతనం చేయలేదు, వాళ్ళు పెట్టారు, నేను తిన్నాను, నాకు తెలియదు అది ఏంటి అదే చెప్పడానికి అని నాకు అనిపించింది. సో ఇప్పుడు కప్పులు వేసేస్తుంది. తర్వాత రమ్య చూసేసిద్ది అనమాట, ఆవిడ కప్పులో తింటాం. చూసేసిన తర్వాత ఏమంటుందంటే సో తినేస్తున్నారు అందరూ అని చెప్పి బయటకు వచ్చి తన కప్పు మొత్తం పెట్టుకుని ఇంత ఉండాలి ఇక్కడ మొత్తం అంత బ్రౌనీ ఇవన్నీ తినేసి ఉంటారు అనమాట. అన్ని తినేస్తున్నారు అందుకని తినేస్తున్నాను అంటే సాయి అంటాడు సుమనాన్నకు కూడా తెలుసు ఆయన ఏమనట్లేదంటే అవునా అంటది. ఇప్పుడు కిట్టను అయినా సరే ఏమనట్లేదు అనుకుంటారు, కాసేపు మాట్లాడుకుంటారు దీనికోసమే. సో వాళ్ళు చెప్తారులే చూద్దాము అంటే టాస్క్ నాది కదా, నాది పోతుంది కదా, ఎందుకు అలా చేస్తున్నారు అది అని చెప్పి కాసేపు రమ్య అనుకుంటా ఉంటుంది. నెక్స్ట్ సాయి అంటాడు నిన్న జరిగిన టాస్క్లో సుమన్ నాకే ఇచ్చాడు కాంప్లిమెంట్ లాంటిది, నీ వల్లనే ఉన్నాను, నీ వల్ల నేను అయ్యానని చెప్పి నాకు అది చాలు, ఇంక మనస్ఫూర్తిగా నిద్రపోయాను అని అంటాడు. దాని తర్వాత పొద్దున్న లేవగానే ఇమాన్యుల్ కొద్దిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారని అంటాడు సాయి. ఇమాన్యుల్ టీంలో ఆ టాస్క్ ఆడపోవడానికి కారణం సాయే అని చెప్పి ఇమాన్యుల్ దాంట్లో ఉంది. సో అందుకోసం అనమాట. మిగతా వాళ్ళంతా కామన్ ఫ్రీ అయిపోయి అంటే ఫ్రీగా ఉండాలి, ఫ్రీ అయిపోయి నేను ఇండివిజువల్ అయిపోయింది నేను అంటా అనుకుంటాను, నేను ఇండివిజువల్గా అయిపోయా నాకేం పర్లేదు ఏదో వచ్చా చూసుకుంటా అంటాడు. తర్వాత రమ్య బౌల్ పెట్టడానికి అటు వెళ్తుంది వాష్ మిషన్ వైపు, ఎదురుగా సంజన గారు వస్తారు కిచెన్ నుంచి, వస్తే అన్నీ తిప్పేసుకుని 10 నిమిషాలు మీరు నాకు ఎదురు పడకండి, నేను ఎదురు పడను, 10 నిమిషాల వరకు ఎదురు పడను అని చెప్పి తిప్పేసుకున్నది. నాకు ఇక్కడ ఓకే కరెక్ట్, ఎందుకంటే ఆ అమ్మాయి తినేసింది కదా, సో ఆ మాత్రం కోపం ఉంటుంది. దానికోసం అరిచి గోల పెట్టి గేలు చేయకుండా వెంటనే తిరిగిపోద్ది, ఎందుకు వీడితో ఎదురుపడి ఏదో మాట్లాడుకోవడం అని చెప్పి తిరిగి వచ్చేసింది, వచ్చి కూర్చుంది మీతో ఎదురుపడండి 10 నిమిషాలు అని చెప్పి. దాని తర్వాత రమ్య సుమన్ గారికి చెప్పింది అనమాట, అన్న తీసేశారు తెలుసా మీకు అది అంటే, అవునా నాకు తెలియదమ్మా నేను చూడలేదమ్మా అంటాడు ఆయన. దాని తర్వాత మాధురి గారు వస్తారు, అక్కడ కూర్చుంటారు. నేను అందరూ తినేశారంట కదా ఆల్రెడీ అంటే రమ్య ఏమీ మాట్లాడదు, కానీ మీరు తిన్నారు కదా నేను స్టోర్ రూమ్లో పెట్టాను, ఇంకా దాని తర్వాత ఎవరు తింటే నాకు అనవసరం, బట్ మీరు అలాగా లేపేయడం ఐస్ క్రీమ్లు ఎన్ని లేపేయడం కరెక్ట్ కాదంటే, నేను తినలేదంటే తినకపోయినా మీరు అందులో భాగస్వామే కదా అయ్యి అంటే, లేదు నేను తినలేదంటే సంజన గారు అడిగింది, సంజన గారు ఏం చెప్పారు నాకు మాధురి ఇచ్చింది నేను తిన్నాను, మాధురి గారు ఇచ్చి నేను తిన్నానని చెప్పి. మాధురి గారు ఏం చెప్పారు నాకు సంజన గారు అడిగింది నేను అందుకని పెట్టాను అంటే, లేదు ఆవిడ మీరే పెట్టారంట కదా అది ఇది అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత అవునా అని చెప్పి సంజన గారి చేత చెప్పించింది. సంజన గారు నేనే అడిగాను అన్న విధంగా చెప్తే, చూసావా ఎలా అబద్ధాలు ఆడుతున్నారో మనుషులు నువ్వే తెలుసుకో అని చెప్పి మాధురి గారు సంజన గారికి ఆవిడ ముందు డైలాగ్ వేస్తారు.
సంజన గారు ఎందుకు అలా అన్నారు నాకు అర్థం కాదు. ఆవిడ వెళ్ళి అడిగింది మాధురి గారిని, మాధురి గారు తీసి ఇచ్చారు. సో నాకు మాధురి గారు ఇచ్చారు అనగా నేను అడిగానమ్మా, నాకు తినాలనిపించింది అందుకని ఇచ్చారని చెప్పాలి కదా కరెక్ట్గా కమ్యూనికేషన్ అన్నది. సంజన గారు ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, కరెక్ట్గా లివ్ అయ్యి నాకు మంచిగా అనిపించట్లా. ఇక పక్క నుంచేమో పవన్ ఏం చెప్తారంటే టాస్క్ రద్దయితే రద్దు అయిపోయి వీళ్ళు తిన్నప్పుడే, సో ఏం కాదులేండి అన్నట్టు మాట్లాడుతుంటాడు. సో మీరు చెప్పారు తినరని చెప్పి సంజన గారు అంటారు, మీరు తినరా అన్నారు అంటే నేను ఫుడ్ తిన్నని చెప్పాను, మాట ఇచ్చాను తినలేదని. ఆవిడ దృష్టిలో ఏంటి మెయిన్ ఫుడ్ వేరే, ఈ చాక్లెట్స్ అన్నది ఫుడ్ కాదనమాట. సో అది దాని తర్వాత ఫుడ్కి నేను అసలు టచ్ కూడా చేయలేదు, చాక్లెట్కి నేను టెంప్ట్ అయి తినేసా అనగానే మాధురి గారు ఇంకో మరి ఎందుకు అది చెప్పలేదు కదా, నా మీదే చెప్పారు కదా, ఇప్పుడు నేను చెప్పింది నీకు అబద్ధం అర్థమైంది కదా, ఎవరు అబద్ధం చెప్పారో అట్లా ఉంటుంది రమ్య నిజాలు అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. సో అలా అబద్ధం ఆడారు, నువ్వు నన్ను నిందించావు అనవసరంగా అని చెప్పి. దాని తర్వాత కళ్యాణ్ అండ్ డిమ్ము వీళ్ళు కూర్చుంటారు. ఇదిదా డిస్కషన్ అంటే అని అనిపించింది నాకు, పెద్ద డిస్కషన్. కొంచెం మీకు పేషెన్స్ కావాలి, ఈ లోపల లైక్ కొట్టి ప్రశాంతంగా వినండి. సో మనుషుల్ని అవాయిడ్ చేసేసాను నేను. ఇది నిన్న రాత్రి రాము తనకి జరిగిన డిస్కషన్ చెప్తానమాట. మనం మిడ్ నైట్ పార్ట్ 2లో దీని గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం. అదే డిస్కషన్ ఇక్కడ అప్డేట్ చేస్తాడు. షార్ట్గా చెప్తాను నేను మనుషుల్ని అవాయిడ్ చేస్తున్నాను కావాలనే. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోతుందంటే అందరితో క్లోజ్డ్గా రిలేషన్ పెంచుకుంటే నేను నామినేషన్ అన్నది చేయలేకపోతున్నాను. సో అందుకే నేను ఎవరితో ఉండట్లేదు, సింగిల్గా ఉంటున్నాను అని చెప్పి చెప్పాడు. అలాగే నన్ను క్వశ్చన్లు అడుగుతున్నాడు, నువ్వు తనూజ, రీతు, పవను, డెమాన్ ఉంటే నువ్వేం చేస్తావు, అపోనెంట్గా తనూజ ఉంటే ఏం చేస్తావు, నేను ఐషా 2 రోజుల నుంచి క్లోజ్గా ఉన్నాము, కానీ గేమ్ వచ్చేవాడికి తనని తీసేసి దీన్ని తనని తీసేస్తాను, ఏ బాధ ఉండదు, అది ఇది అని ఏదేదో చెప్తున్నాడు అన్న అని చెప్తా ఉంటాడు అనమాట. నేను తీయనన్న తనూజ అపోనెంట్ అంటే నేను తీస్తా, ఎవరు తీరు ఇక్కడ, కానీ తనూజని తీస్తే బాధపడతావు అంటే నేను పడతాను అంటే ఆయన పడడంట. సో పడతాము హార్ట్కి తీసుకో అంటే కొన్ని బాండింగ్స్ ఉంటాయి కాబట్టి బాధ వేస్తుంది కదా అని అనుకుంటూ ఉంటారు. ఈమెయిన్లో అందుక ఉండటం లేదు అందరితో వాడు, ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పి. సో అది రాముతో జరిగిన డిస్కషన్ మొత్తం ఇక్కడ చెప్తారన్నమాట. నెక్స్ట్ కళ్యాణ్ ఏమన్నాడంటే ఇండైరెక్ట్గా ఫేక్గా ఉండమంటున్నాడు. సో ఫేక్గా ఉండమంటున్నాడు, నేను అలా ఉన్నానంటే ఇమ్మాన్యుల్ అరే ఆడియన్స్ పిచ్చోళ్ళు కాదురా కళ్యాణ్, జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, అది కనబడిపోతుంది, అది తెలిసిపోతుంది. బాండ్ బిల్డ్ అయితే ఫేక్గా బిల్డ్ అవ్వదు, అలా అది ఫేక్ అయితే మాత్రం బయట తెలుస్తుంది. సో అది కరెక్ట్ కాదంటారు కళ్యాణ్. నేను పవన్ రీతు ముందు నుంచి ఫ్రెండ్స్ అన్నా, ఓకేనా, తర్వాత ఈ ఇష్యూ ఒకటి అయింది, దానివల్ల ఇప్పుడు కలవలేకపోతున్నాం, ఏదో నామకే వస్తే చెప్తే ఆ బాండ్ లేదు, ఇంత ముందు లేవు. సో ఏది జరిగినా ఇక్కడ సిచ్యువేషన్స్ బట్టి జరుగుతుంది, ఇది పాయింట్. ఒక వ్యక్తితో మనకు బాండ్ అయినా ఒక సిచ్యువేషన్ వల్ల జరిగింది, ఒక వ్యక్తితో మనకు బాండ్ బ్రేక్ అయినా ఒక సిచ్యువేషన్ వల్ల జరిగింది. సింపుల్. క్లోజ్ అవ్వడం బ్రేక్ అవ్వడం ఏదైనా సరే అలాగే ఉంటుంది. తనుజ క్లోజ్ కాబట్టి నామినేట్ చేయకుండా ఉంటానా అంటే ఉండను, అది తప్పు, అది కరెక్ట్ కాదు, ఓకేనా. కానీ బాధపడతామా అంటే అది నా ఎమోషన్, ఇది కూడా బాగా క్లారిటీగా ఉన్నాడు. తనుజ నా క్లోజే కానీ తప్పు చేసింది, నామినేషన్ చేయాలా అంటే చేస్తా, కానీ నేను నామినేషన్ చేశాను వెళ్ళిపోయింది ఏదంటే బాధపడకుండా అంటే ఉండలేను, ఎందుకంటే అది నా ఎమోషన్ వేరే నా గేమ్ వేరే అన్న విధంగా చెప్తారనమాట. ఓకే, అది రెండింటిని కలిపి చూడొచ్చు, విడిగా చూడొచ్చు, ఎమోషనల్ గేమ్ ఒకేలా ఆడొచ్చు, ఏదైనా చేయొచ్చు, నీకు క్లారిటీ ఉండాలంతే. ఆ క్లారిటీ కళ్యాణ్కి ఉంది తన పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ కళ్యాణ్, ఇందాక నేను రీతు బట్టలు తీసుకొని వెళ్తున్నానన్న స్టీమ్ చేయడానికి, పిలిచి అడిగింది ఐరన్ మ్యాన్ అన్నది, అంటే నువ్వురా అయితే ఇద్దరం కలిసి చేద్దాం అంటే, నేను ఎందుకు వచ్చాను ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి వేరే వాళ్ళు బట్టలు చేయడానికా, అది ఇదంటే సరే బాగుందిలే అని చెప్పి నేను వెళ్తుంటే మళ్ళీ చెయ్యి అని చెప్పి మళ్ళీ ఏదో అనిందంట. అప్పుడు నేను లాండ్రీ మ్యాన్ అమ్మ ఇంతకుముందు ఇక్కడ, సో వాళ్ళకి అలా అలవాటు అయ్యింది అంటే సరే చెయ్యి లాండ్రీ మ్యాన్, ఐరన్ మ్యాన్, స్టీమ్ మ్యాన్, నువ్వన్నీ మ్యాన్ నువ్వు చెయ్యి అని చెప్పి అనిందంట. మరి ఇది నోటితో అలాగే ఇవిడికి ఎందుకని అలా, ఆయన కష్టాలు ఆయన పడతాడు కదా. దానికి కళ్యాణ్ అక్కడ విషయం ఏంటంటే ఐషాది ఒక్కటే క్లారిటీ ఉంది కానీ తనకి క్లారిటీ లేదు. ఐషా క్లారిటీగా ఉంది కానీ తనకి క్లారిటీ లేదు అసలు ఏం చేస్తుంది ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఆవిడ పెట్టిన నామినేషన్ పాయింట్లు వీటన్నిటి గురించి తర్వాత మాట్లాడతాడు అనమాట. ఇమాన్యుల్ అంటాడు ఇక్కడ, వీళ్ళు ఎవరెవరైతే బాండింగ్ అంటున్నారో తెలియకుండానే నెక్స్ట్ వీక్ అందరూ బాండింగ్స్లోకి వెళ్తారా నేను అనుకున్నదే అనగానే కళ్యాణ్ ఆల్రెడీ వెళ్ళిపోయారన్నా అంటే అవునన్నా సాయితో డిస్కస్ చేస్తున్న పాయింట్స్ అవే. ఐషా అలిగిందంట సాయి మీద, ఎందుకంటే సాయి తనని టీంలో తీసుకోలేదని. చూసారా, కాంట్రాడిక్టింగ్ అయింది, ఫీల్ అవుతుందంట. ఎందుకంటే వద్దన్నాడు, సాయికి ఏంటి ఫుల్ క్లారిటీ ఉంది గేమ్ మీద, రమ్య కావాలి, అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళిద్దరు కలిసిపోయారు, ఒక టీం అయిపోయారు. టీం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ ఎందుకు వచ్చింది మరి మళ్ళీ పేర్స్ అవ్వాలి అని చెప్పి. వాళ్ళందరూ టీం అయితే ఎవరు టీం అవ్వాలని వాళ్ళు కెప్టెన్ అవ్వడానికే కదా టీం అవుతారు. మళ్ళీ గ్రూప్ డిస్కషన్లో మీ ముగ్గురు స్ట్రాంగు, మేము వీకు, స్ట్రాంగ్ వీక్ ఉంటే బాగుంటుంది ఇవన్నీ ఐషా గారు చెప్పారంట. అలా మీరు జోడీలు కడతారు, ఇలా ఉండాలి అని చెప్పారంట. మరి దీన్ని ఏమంటారన్న, ఇదేనా ఇండివిజువాలిటీ అంటే? నీకు ఎవరు కావాలో నువ్వు తీసుకో, కెప్టెన్ నువ్వు కదా అవుతావు.
సో ఈక్వల్గా ఉండాలి ఇదండి అవన్నీ ఏంది ఇక్కడ ఇండివిజువల్ గేమ్ ఉంది మరి గ్రూప్గా డిస్కస్ చేసుకుంటుంటే అని అంటాడు. దాని తర్వాత అక్కడ క్లారిటీ ఏమైంది మరి తనది ఉండాలి కదా. 2 డేస్లో నీకే ఒక క్లారిఫికేషన్ లేదు కదా, నువ్వేమేమి మాట్లాడావు దాని మీద నీకే ఒక క్లారిటీ లేదు. అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండొచ్చు కదా, డైరెక్ట్గా నువ్వేం చెప్పాలనుకున్నావు డైరెక్ట్గా అక్కడ చెప్పి నువ్వు చేయాలనుకున్నా చేయొచ్చు కదా. ఇండివిజువల్ అన్నప్పుడు ఇండివిజువల్ ఆడచ్చు కదా, నీకు నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు కదా, దానికోసం ఫైట్ చేయొచ్చు కదా. ఈ గ్రూప్ డిస్కషన్ పెట్టి ఈ వీక్ స్ట్రాంగ్ ఇవన్నీ ఎందుకు. ఇప్పుడు 100 kgs మోయాలన్న టాస్క్ ఉంది, అప్పుడు నువ్వు రాముని తీసుకుంటావా ఇమాన్యుల్ని తీసుకుంటావా, ఎవరిని తీసుకుంటావు? అది కదా సెన్స్ ఆఫ్ క్లారిటీ అంటే. అలా చేయాలంతే అని చెప్పి తనకి ఏదైతే ఇండివిజువాలిటీ అని ఉందో అదంతా ఉందో, తర్వాత గ్రూప్గా డిస్కస్ చేయటాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత ఇమాన్యుల్ సాయి నీకు ఏమనిపించాడు అంటే, సాయి ఈజ్ ఏ గేమర్ అన్న, పూర్తిగా గేమ్ ఆడుతున్నాడు, వాడికి క్లారిటీగా ఉన్నాడు. సో నేను గేమ్ ఆడటానికి వచ్చాను, నాకేం ఫరక్ పడదని ఉన్నాడు, ఆడుతున్నాడు. నేను రమ్య మాట్లాడుకోలేదు చెప్పాడండి, నేను రమ్య మాట్లాడుకోలేదు, నాకు ఐషానే క్లోజు, బట్ నిన్న టాస్క్ వస్తే నేను విన్ అవ్వడానికి కదా ఆడాలి, అందుకని నేను రమ్యాని సెలెక్ట్ చేసుకున్నా. రమ్యలో టాస్క్ స్పిరిట్ నాకు నచ్చింది, సో నేను గెలవాలనుకున్నాను, అందుకని వెళ్ళాను. నాకు వీక్ ఉన్న వాళ్ళతో ఎందుకు నేను ఆడతాను, విన్ అవ్వడానికి ఆడినప్పుడు అని చెప్పి నీట్గా చెప్పాడంట. దానికి ఐషా అలిగింది. అది సంగతి. కళ్యాణ్ నీ పాయింట్లో నువ్వు కరెక్ట్గా ఉన్నావు కదా, నీకెందుకు ఇంకా అన్ని గ్రూప్ డిస్కషన్స్ అంటే, గ్రూప్ డిస్కషన్ వచ్చిందంటే ఆ పాయింట్ కోసం చెప్తున్నాడు. వచ్చింది అంటే నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా వచ్చింది అని చెప్పి. దాని తర్వాత కళ్యాణ్ మనం అలా చేస్తామన్నా, మనకి ఒక బాంబు పడింది, పేర్స్గా అమ్మంటే ఎలా అయిపోయాం, అందరూ జుబ్బని వెళ్ళిపోయాం, వెంటనే అయిపోయింది, అది వేరేగా వెళ్ళిపోయాం. సో వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి, మీ స్ట్రాంగ్ అయిపోతారు మనం స్ట్రాంగ్ అయిపోతాం అంటే ఎట్లా అవుతుంది అని చెప్పి అన్నాడు. ఇక్కడ చిన్న కాంట్రడిక్షన్ చేశాడు కళ్యాణ్ కూడా. కళ్యాణ్ కూడా గ్రూప్లో అయిపోయింది, వాళ్ళ టీమ్స్ అయిపోయిన తర్వాత రీతు వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. పవన్ ప్లస్ శ్రీజ ఉంటే బాగుంటుంది, తిను ప్లస్ రీతు ఉంటే బాగుంటుంది, బ్యాలెన్సింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఎవరు బర్నీ అన్న ఉన్ను తనుజ ఉంటే బాగుంటుంది అని చెప్పి అలా చెప్తాను. అప్పుడు బ్యాలెన్సింగ్ ఉంటే 3 టీంలేనా అని చెప్పి అంటా ఉంటాడు. సో ఇక్కడ చిన్న కాంట్రడిక్షన్ కింద సైడ్ నుంచి జరిగింది. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చిన రోజు ఏం స్టేట్మెంట్స్ ఎత్తిందన్నా, ఇక్కడి నుంచి ఇంకా బాగుంటుంది. ఇండివిజువల్గా ఆడతా అనింది, అప్పుడే బాల్ కోసం ఏడ్చి వెళ్ళిపోయావు. ఇండివిజువల్ అని చెప్పి మళ్ళీ గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నావు. నెక్స్ట్ ఇండివిజువల్ కెప్టెన్సీ కంటెండర్స్ వచ్చినప్పుడు ఎవరైనా ఓకే అని చెప్పి నుంచోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ బాండ్స్ వద్దు ఉంచవచ్చు కదా, నుంచోలా బాండ్స్ వద్దు అని చెప్పి అన్నయ్య అని పిలుస్తున్నావు సపోర్ట్ కోసం. భరణి గారిని వెళ్ళినాయి, ఎక్కడికి వెళ్ళింది నీ ఇండివిజువాలిటీ? చెప్పింది ఒకటి చేసేది ఒకటా? ఇదేనా నీ ఇండివిజువాలిటీ? ఐఎమ్ ఆస్కింగ్ దట్, నేను కాదు కళ్యాణ్. సో అలాగ మొత్తం ఇమాన్యుల్ చెప్తున్నాడు అనమాట. ఇమాన్యుల్ దీన్ని సపోర్ట్ చేసే పొజిషన్లో ఉన్నాడంటే లేడు, ఎందుకంటే ఇమాన్యుల్కి ఐషాకి బాగుంటుంది కాబట్టి ఇమాన్యుల్ సైలెంట్గా ఉన్నాడు. కానీ ఇమాన్యుల్కి తెలుసు చెప్తున్న పాయింట్లని కరెక్టే, ఈ అమ్మాయి అన్ని కాంట్రాడిక్ట్ చేసుకుంటుందని, ముఖ్యంగా ఎమోషనల్ పాయింట్, అది కూడా వస్తుంది తర్వాత. నెక్స్ట్ ఇమాన్యుల్ ఇండివిజువల్స్ బయటపడేది ఇంకా రాలేదురా, నెక్స్ట్ వీక్ గ్రూప్ గేమ్స్ వస్తాయి చూసావా అప్పుడు తెలిసిద్ది అన్నట్టు. అంటే కళ్యాణ్ ఏంటంటే బేసిక్గా ఎంతో కొంత సపోర్ట్ కావాలన్న ఈ గేమ్లో, అది గేమ్ నుంచి వస్తుందా బాండింగ్ నుంచి వస్తుందా, ఏదో ఒకటి మాత్రం జరగాలి. నేను ఇండివిజువల్ నేను ఒక్కడే చాలంటే దొబ్బది ఎక్కడ, ఇది నేను యాడ్ చేసింది అవ్వదు ఇక్కడ. ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్న గేమ్ ట్రెండ్స్లో మాత్రం ఇది నడవదు. నెక్స్ట్ మొన్న మనం చించుకొని ఆడామన్నా, ఎవరు గెలిచారు? 4 గేమ్లు బ్యాక్ టు బ్యాక్ గెలిచాం. ఏం చేశారు? మనం ఇట్లా తీసి పడేశారు కెప్టెన్సీ టాస్క్లో. సింపుల్గా సపోర్ట్ ఉన్న వాళ్ళు కదా గెలిచారు. దాని తర్వాత కళ్యాణ్ మన వారం మొత్తం ఆడాం, వాటర్ టప్ టాస్క్ తీసుకో, ఏమైంది? తనుజ ఓకే, నాకు ఇప్పటికీ ఫస్ట్ ప్రయారిటీ అయినా తనుజ, కాకపోతే ఏమైంది 1:3 రేషియో అయిందా లేదా, మనం చించుకున్నాడు కానీ తనుజ గెలిచిందా లేదా, ఎవరికి సపోర్ట్ ఉంటే వాళ్ళే గెలిచారు లేదా, అన్ని సిచ్యువేషన్స్ వస్తాయన్న అప్పుడు తెలిసిద్ది ఏం చేయాలనేది. సో అందరితో మంచిగా ఉండాలి కదా. ఇండివిజువాలిటీ నాకు అవసరం లేదు నేను చేసుకుంటాను అంటే నువ్వు 5 నిమిషాలు వచ్చేస్తావు, దానికి కూడా నువ్వు రెడీ ఉండాలి. సో నేను ఏమంటానంటే ఇండివిజువల్గా ఉండటం తప్పు కాదు, ఐషా ఇండివిజువల్గా ఉండి ఇండివిజువల్గా ఆడుకోవచ్చు, తప్పేం కాదు, కరెక్ట్ గేమే. కానీ వచ్చేస్తావు బయటికి, వచ్చేసిన తర్వాత దానికోసం బాధపడి ఏడ్చి నొచ్చాను నాకు ఎవరు లేరు నేను వీక్ ఇలాంటి మాటలు అనవసరం. ఇండివిజువల్గా ఆడాలంటే అలా ఆడుకోవాలి. నెక్స్ట్ నేనే చెప్పా గేమ్ కోసం ఇమాన్యుల్ అంటాడు, నేను చెప్పాను వాళ్ళకి అందరికీ వేల్డ్ కార్డ్స్ అందరూ విడిగా చెప్పాను రా అన్న, ఇది గేమ్ కోసం సృష్టించుకున్న బాండ్లు కాదు, అక్కడ టాస్క్ వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తే ఆ ఫీల్ తర్వాత అరే నాకు హెల్ప్ చేశాడని చెప్పి ఆ ఫీల్ తర్వాత ఏర్పడిన బాండ్లు ఇవన్నీ గేమ్లో గెలవడానికి ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉండాలి కదా అని పెట్టుకున్న బాండ్స్ ఏమి ఇక్కడ లేవు. సో మీకు 2 వీక్స్ తర్వాత అర్థమైద్ది అని చెప్పాను. అనగానే కళ్యాణ్ మీకున్నది ఏంటి అంటే వీళ్ళకి తెలియదు, మనకున్నది ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ క్లారిటీస్ వచ్చినాయి గేమ్లో, బయట నుంచి క్లూస్ వచ్చినాయి, అదే దసరా అయినో ఇంకోటనో వచ్చినాయి. వీళ్ళకి ఆ క్లారిటీ లేదు, వీళ్ళు చూసిందే కరెక్ట్ అనుకున్నారు, 1 hour ఎపిసోడ్ చూసి అలాగే అనుకున్నారు. అది వాదిస్తున్నా తప్పితే మాత్రం అది జరగదు, వాళ్ళు అనుకున్నది అయితే కాదు. నెక్స్ట్ ఐషా వచ్చి అడిగింది సపోర్ట్ కావాలి అనింది, ఒక కెప్టెన్స్ చేస్తా సపోర్ట్ చేస్తా అన్న, నా లాయల్టీ అప్పుడు సపోర్ట్ వచ్చినప్పుడు చూపిస్తా అన్న. నన్ను కూడా అడిగిందిరా సుమన్ అన్నకి మరి నీకా అంటే గేమ్ని బట్టి టాస్క్ని బట్టి నేను ఎవరికో ఒకరు చేస్తానని చెప్పానని చెప్తారు. దాని తర్వాత కళ్యాణ్ నిన్న గంటలో ఎన్ని షాడోస్ చూపించిందన్న అమ్మాయి ఏడుస్తుంది కదా టాస్క్ అయిపోయిన తర్వాత,
భయం వేసింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? మనకు చూపించింది కూడా ఉంది తెలుసా, లైవ్లో చూపించింది. అమ్మాయి కొట్టేసుకోవటం ఇవన్నీ ప్రోమోలో ఉన్నాయి. బల్ల గుద్దేయటం, కొట్టేసుకోవటం చాలా ఉన్నాయి మనకి లైవ్లో చూపిలా. ఎమోషన్ అర్థం చేసుకోగలను, కానీ చిన్న డిఫెక్ట్ అయ్యింది ఓకే, దానివల్ల జరిగింది ఓకే, కానీ ఆ ఏడుపు వామ్మో అంటాడు. బట్ మరి అంత ఎక్స్ట్రీమా అని చెప్పి. సో మనం ఈరోజు చూస్తే మనకు అర్థమైంది ఏం చేసింది. ఎందుకంటే నాగార్జున గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట తనకి. నెక్స్ట్ ఇమాన్యుల్ ఇంకా అర్థం చేసుకోవాలరా వీళ్ళని, ఒరిజినాలిటీస్ ఇంకా బయటపడటం లేదు అది అంటే ఇంకా నిఖిల్ది పడదన్నా తనంతే అన్నట్టు ఇంకేదో మాట్లాడుకుంటారు. దాని తర్వాత కళ్యాణ్ ఆయిషా ఇంత చెప్తుంది, ఇది చెయ్యి అది చెయ్యి అని, ఆవిడ అలా చెప్పారని ఇలా చెప్పారని. 5 వారాల ఫ్రెండ్షిప్ని మనం పక్కన పెట్టగలమా అన్న, పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఇమాన్యుల్ అదే కదరా నాకు అదే అనిపిస్తుంది, అదేంట్రా వీళ్ళు అలా చేసేస్తున్నారని. కళ్యాణ్ అదే కదా నాకు బాధ అనిపిస్తుంది అన్న, ఏంది ఎవరో వచ్చి చెప్పింది సరిదిద్దుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారా అని ఇమాన్యుల్ చెప్తే, నీకు క్లారిటీ ఉండాలి కదన్నా బాండ్ గురించి వాళ్ళు ఏం చెప్తున్నారని. ఏమంటాడంటే రాముని ఇలాగే బ్రెయిన్ వాష్ చేశారు. కరెక్ట్ అనిపించింది నాకు కూడా ఈ పాయింట్ చెప్తే. నాకు ఇక్కడి నుంచి తోపు అనిపించాడు. గేమ్ డీకోడ్ చేసిందో ఇక్కడ ఐషాని ఎక్స్పోజ్ చేసిన దాంట్లో కాదు, రాముని ఇలాగే బ్రెయిన్ వాష్ చేశారు, మనిషినేమో అంత మంచోడు అది ఇది అని చెప్పి ఎక్కిచ్చారు, మొత్తం విరుద్ధం అయిపోయాడు. అంత సడన్ చేంజ్ ఎందుకు వచ్చింది అనుకున్నావు? నేను ఆలోచిస్తున్నా ఏం చెప్పారు వీడికి, ఏమి ఎక్కిచ్చారు ఏంటి అని చెప్పి. దాని తర్వాత ఏమంటే నాకు ట్రై చేశారన్న విషయం తెలుసా, 2 టికెట్లు పడ్డాయి నాకు రుద్దడానికి నా దగ్గరికి. నాకు అర్థమైంది అది నన్ను ఏదో చేయబోతున్నారని. ఐషా ట్రై చేస్తుంది గట్టిగానే, ఏదో ఎరగొట్టేద్దాం ఏదో చేద్దాం అని చెప్పి. రోజుకి ఒకటి వస్తుంది, నేను తినగా కూర్చోను కదా, అన్నీ చూస్తున్నా అన్నీ గమనిస్తున్నా అంటాడు. నెక్స్ట్ కళ్యాణ్ ఏమంటాడు, ఇంకా పవన్ గారు వెయిట్ ఇచ్చేస్తాడు అందరికీ. ఏదైనా అసలు ఆలోచనలో పడిపోతున్నాడు ఈజీగా, ఎవరేం చెప్పినా సరే ఆలోచనలో పడిపోతున్నాడు. వాళ్ళు ఎవర్రా, మీ పక్కింటోళ్ళ మీ పురిగింటోళ్ళ నీతో చిన్నప్పటి నుంచి పెరిగినోళ్ళ, వాళ్ళు ఎందుకురా నీ మంచి కోసం చెప్తారు, వాళ్ళు గేమ్ ఆడతారు కానీ అన్నాడు. కరెక్టే కదా, వైల్డ్ కార్డ్స్ వచ్చి మన మంచి కోసం ఎందుకు చెప్తారు? లాస్ట్ ఇయర్ ఏం చేశారు, నబీల్కి మునగ చెట్టు ఎక్కించి కూర్చోబెట్టి దించి వాళ్ళ పాపం ఏం లేకుండా చేస్తారు. నెక్స్ట్ ఇమాన్యుల్ అది వాళ్ళు చెప్పింది ఎలా తీసుకోవాలని చూడాలి కానీ ఇలా ఉంది ఇలా చెప్పారంటే కట్టెందుకు చేసేసుకుంటున్నారు, నాకు కూడా అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ పొగిడి నెత్తికెక్కించుకున్నాం అంటే రాముకు కూడా అదే జరిగింది. పొగిడి నెత్తికెక్కించుకున్నారు, ఒక మాదిరిగా ఎక్కించారు, పొగడ్తలతో ఫుల్గా ఎక్కించి పెట్టారు. సూపర్ జెన్యున్ ప్లేయర్ ఎటువంటి బాండ్స్ లేవు అది అని చెప్పారంట రాముకి. ఇతను అన్నాడంట బాండ్స్ లేవు అంటే బ్రో డాడీ ఏంటిది అంటే బ్రో డాడీ అని పిలిచేవాడు కదా భరణి గారిని. అక్క అని పిలిచిందేంటి, మరి అన్నాన్ని పిలిచిందేంటి, చెల్లి అని పిలిచింది, 4 వారాల్లో చూసిందేంటి, అదేంటి అది ఎన్ని రిలేషన్లు కదా ఎన్ని బాండ్లుగా. లిటరల్లీ 2 days ముందు అనుకున్నాను నేను, ఒకరిని వీళ్ళు ఏదోటి చేస్తారు ఖచ్చితంగా మనలో అని అనుకున్నా. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన జరుగుతుంది, కానీ రాముని కొడతారని అనుకోలేదు అంటాడు. రాముని ఖచ్చితంగా కొట్టారు, రాము అందరితో తీగలతో ఎక్కువ మంది ఉంటాడు, వైల్డ్ కార్డ్స్తోనే వాళ్ళు చెప్పింది అంటాడు, వాళ్ళతో తిరుగుతున్నాడు. ఐషా కూడా వాడికి స్టాండ్ తీసుకుంటుంది పద్దాగా, రాముకి స్టాండ్ తీసుకుంటుంది. సారీ ఏంటి అసలు రాము మాట్లాడకూడదు, రాము మాట్లాడితే పాపం రాముని ఇట్లా కార్నర్ చేసేస్తున్నారు మీరు అన్నట్టు స్టాండ్ తీసుకుంటుంది మీరు గమనిస్తే. సో కళ్యాణ్ ఇక్కడ చెప్పిన పాయింట్కి అక్కడ జరుగుతున్న దానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో వీళ్ళు రాముని కొట్టారు, గట్టిగా కొట్టారు. కానీ సుమనానికి ట్రై చేద్దాం అనుకున్నా, సుమనానికి క్లారిటీ ఉంది, బయటికి కనిపించారు కానీ ఫుల్ క్లారిటీ ఆయన సూపర్ ఉందా క్లారిటీ, సైలెంట్గా ఉంటాడు కానీ అన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఒకటే ఏంటంటే చెప్పింది అడగడు, వేరే వాళ్ళకి ఆయన చెప్తే వెళ్ళి వాళ్ళ దగ్గర అడగడు, తనలో ఉంచేసుకుంటాడు. అదొక్కటే డిఫెక్ట్ ఉందని అనుకుంటారు. నెక్స్ట్ కళ్యాణ్ ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్తో వచ్చారనిపిస్తుంది అన్న, ఇది నేను చెప్పింది అనమాట. ఒక్కొక్క క్యారెక్టర్తో వచ్చారు, ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. మోస్ట్ నోయింగ్ క్యారెక్టర్ బాగా తెలిసిపోతుంది ఎవరంటే రమ్య. నాకు ఈజీగా బయటపడిపోతుంది మొత్తం అంతా. స్ట్రాటజీతో వచ్చింది. స్ట్రాటజీ ఏంటంటే పవన్ అండ్ రీతు, మనం కూడా పవన్ అండ్ రీతు వాళ్ళిద్దరిని పోక్ చేద్దామన్నదే తన స్ట్రాటజీ. తను బయట నుంచి వచ్చింది పవన్ కోసం, ఇక్కడ వీళ్ళు అదే ప్రాంక్గా చెప్పారు, మొత్తానికి అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇమాన్యుల్ అమ్మాయికి గేమ్ ప్లే బాగా తెలుసురా అంటే కళ్యాణ్ అన్న విన్ను నువ్వు లేవు కదా, నేను ఏమందంటే రీతు లేదు కదా, రీతు లేదని చూసి రీతు లేదు కదా పవన్ అన్నయ్య అని అంది. ఒకవేళ రీతు ఉంటే అందరూ అన్నయ్యలే కానీ పవన్ మాత్రం నా ఫ్రెండ్ అనేది. సో అలా కావాలని పోక్ చేస్తుంది, పోక్ చేసి వాళ్ళిద్దరు గొడవలు పెట్టడం. ఇది కళ్యాణ్ చెప్పలేదు, నేను చెప్తాను. వాళ్ళిద్దరు గొడవలు పెట్టడం, వాళ్ళిద్దరు నెగిటివ్ అయ్యేలా చూడటం, వాళ్ళిద్దరు రిలేషన్ బ్రేక్ అవటం. దానికోసం సుమన్ అక్కడికి వస్తాడు. మళ్ళీ ఫ్రెండ్స్ అనింది కదా అందరూ అంటే, లేదన్న ఫస్ట్ ఇలా అనింది అని చెప్తాడు. నెక్స్ట్ రీతు ఉంటే పవన్ తప్ప అందరు ఫ్రెండ్స్ అంటారు, అందరూ అన్నయ్యలు అంటది, పవన్ ఫ్రెండ్ అనేది. నెక్స్ట్ ఏమైనా లేదు రమ్యకి కానీ బాగా క్లారిటీ ఉందిరా దీని మీద, ఎవరైతే ఎవరితో గేమ్ ఆడాలి ఏంటి, ఎవరిని మంచిగా మాట్లాడాలి మొత్తం క్లారిటీ ఉందంటారు. నెక్స్ట్ ఎవరైనా ఇదే ఆడతారు, గేమ్ చూసి వచ్చారు గట్టి ఇలాగే చేస్తారు, మనతో మంచిగా ఉంటున్నారు అనుకుంటాం కానీ వాళ్ళు ఎందుకు ఉంటున్నారు ఏంటి అని చెప్పి ఆలోచించాలి అని చెప్పి ఇమాన్యుల్ చెప్తాడు. ఇది ఇమాన్యుల్ కూడా ఇక్కడ తోపులో కలుస్తాడు. బయట బాగా ఉండే వ్యక్తులు హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు క్లోజ్గా ఉండట్లా.
హౌస్లో వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నారంటే వాళ్ళకి బయట పాజిటివ్గా ఉందని అర్థం. సో వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నారు. సో ఇమాన్యుల్కి క్లారిటీ ఉంది. ఇమాన్యుల్తో ఎవరైతే క్లోజ్గా ఉన్నారో ఓకే నాకు బయట పాజిటివ్గా ఉంది అందుకే వీళ్ళతో క్లోజ్గా ఉంటున్నారు. ఇప్పుడు కొంతమంది తనుజ క్లోజ్గా ఉంటున్నారంటే దిబ్బెల మాదిరి గారు కానీ నెక్స్ట్ నిఖిల్ కానీ ట్రై చేస్తున్నారంటే ఓకే తనకి క్లోజ్గా బాగానే ఉందని చెప్పి. కొంతమంది టార్గెట్ చేస్తున్నారంటే పవన్ కానీ రీతిని కానీ టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళు నెగిటివ్గా ఉన్నారు అర్థం. పవన్ ఐషా ఫ్రెండ్స్ బయట ఆ ఒక సీజన్ మొత్తం చేశారు కేబీకేజీ, అయినా తనతో ఉండట్లేదంటే తనకి తేడా ఉంది, అందుకోసం బయట ఫ్రెండ్స్ అయినా కూడా ఇక్కడ కలవకుండా దూరం పెట్టారు అని చెప్పి ఇమాన్యుల్ కూడా మొత్తగా నీట్గా ఇచ్చేస్తూ ఉంటాడు అంతే. సో వాళ్ళ డిస్కషన్ అక్కడ ఎండ్ అయితే ఇంకా కంటిన్యూగా తిప్పి కూడా ఇలాగే వస్తాయి అనమాట. నెక్స్ట్ సంజన అండ్ మాధురి గారు వస్తారు. వచ్చిన తర్వాత ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనే కాన్సెప్ట్ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఇలా ఉండేది ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఉండేది, వాళ్ళు బాగా తప్పులు చేస్తారు, నుంచి కాన్సెప్ట్ షిఫ్ట్ అయిద్దని వాళ్ళకి తెలియలేదు. ఓనర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేస్తారు, మేజర్ తప్పులు చేస్తారు, దాని తర్వాత వరుసగా బయట ఉన్నారు అనగానే మాధురి గారు ఏమంటారు ఇంకెద్దరు ఉన్నారు కదా అంటే వాళ్ళిద్దరు కొంచెం నోరు తక్కువ అంటారు సంజన గారు. వాళ్ళిద్దరికి నోరు తక్కువ. అలా కాకపోయినా ఏంటంటే ఏమంటారంటే నోరు లేదు, జెంటిల్మెన్ లాగా. పవన్ ఉన్నాడు పెద్ద నోరు ఉండదు, కళ్యాణ్ ఉన్నాడు నామినేషన్లో ఇస్తాడు కానీ ఇద్దరు కొద్దిగా జెంటిల్మెన్ టైపు. మిగతా ముగ్గురు మాత్రం అబ్బో మరి రూడ్ ఉండే వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క మర్యాద మనిషి తప్పితే వాడు కొంచెం మంచోడు బట్ బ్యాడ్ లక్ అంటారు. సో నోరు ఉంది అంటే ప్రియాకి, నెక్స్ట్ మాస్క్ మ్యాన్ హరీష్కి, నెక్స్ట్ శ్రీజాకి, వీళ్ళు ముగ్గురికి నోరు ఉంది అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు అన్న విధంగా చెప్తారనమాట. సో ఇది జరిగింది. ఇంకా చాలా ఉంది. ఒక 2 గంటలు చూస్తే ఎంత వచ్చింది, ఇంకో 4 గంటలు చూస్తే ఇంకెంత వస్తుందో తెలియదు. బట్ ఇంకా నైట్ ఎపిసోడ్ రివ్యూతో కలుసుకుందాం. ఇంకా టైం లేదు. ఒకవేళ ఎపిసోడ్ లేకపోతే మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం, మిడ్ నైట్ టాక్స్ అని ఏదో ఒకటి. చలో గుడ్ నైట్. సారీ ఇప్పుడు గుడ్ నైట్ అని చెప్తున్నా, నేను వేరే మూడ్లో ఉన్నా, సారీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.